నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న రోడ్ షో బ్రహ్మాండంగా జరిగింది। రాష్ట్రానికి ఇది చరిత్రలో మిగిలిపోయే రోజన్న సీఎం చంద్రబాబు। ఇంటర్లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తాం, పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి। విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న రోడ్ షో అదిరిపోయిందని, బ్రహ్మాండంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు। ఈ రోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజుని అభివర్ణించారు। ప్రధాని చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని వెల్లడించారు। ఇలాంటి శుభదినం తన జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని తెలిపారు। రాష్ట్రాభివృద్ధిలో అండగా ఉన్న ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు। గౌరవనీయులు మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, మిత్రుడు, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది। అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు। మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు। రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది। ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం। ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా। ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు। విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి। ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది। నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు। మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం। రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు। 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు। 175కు 164 సీట్లు గెలిచాం, 25కు 21 పార్లమెంటు గెలిచాం। ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది। నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా। మూడోసారి గెలిచారు। నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి,
నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ రెఫరింగ్ టు మీ. యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణ దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా సంస్కరణలు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సిబిఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో సైతం సిబిఎస్ఈ విధానంలోకి మారింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. మన బిఐలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. బిఐఈ సిలబస్ని కొంచెం మాడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ మాడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ బుక్స్లో ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 దెర్ ఇస్ నో రిఫార్మ్ ప్రపోజ్డ్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్. దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్, జెండర్ ఈక్వాలిటీ, క్రిటికల్ థింకింగ్, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్. సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్ఈసీతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్. ఆ కాంబినేషన్ ఐ విల్ బి ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ, జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బాటనీ ఫాలోడ్ బై సిబిఎస్ఈ. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో ఆ అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చంద్రబాబు దేశంలోనే ధనవంతుడైన సీఎం అని
మిగతా అందరి సీఎంల ఆస్తులకు కలిపిన చంద్రబాబు కంటే తక్కువే ఉంటాయంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆయన మాత్రమే సంపద సృష్టించుకున్నారన్నారు. సంక్రాంతి పండుగ వచ్చినా ఏ కానుకలు ప్రజలకు ఇవ్వలేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారని, మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారని దుయ్యబట్టారు. కలిపితే 1600 కోట్లుంటే ఒక చంద్రబాబు నాయుడు గారిదే 931 కోటి పైగా, ఒక చంద్రబాబు నాయుడు గారిదే అంటే దాదాపుగా 28 మంది ముఖ్యమంత్రులలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే 65% దాదాపుగా ఆయన ఆస్తులు ఆయనకే ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతోంది. ప్రజల జీవనశైలి ఇంప్రూవ్ కాలేదు. ఈయన యొక్క అత్యంత ధనవంతుడిగా ఈయన పేరు పొందాడు. అపార్ట్ ఆఫ్ ఆయన కుటుంబ సభ్యులుగా కేవలం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆస్తులే ఇన్నిగా ఉన్నాయనంటే మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఒక్కడే ధనవంతుడిగా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన ఏమాత్రం మేలు చేయలేదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 8 నెలల్లో దాదాపుగా 16,000 కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితేనేమి, అనేక రంగాలలో ఈరోజు సంక్రాంతి పండగ వస్తూ ఉంది. కానుకలు ఇచ్చేటట్టు పోనిచ్చి ఈయన ఎన్నికల్లో చెప్పాడు కానుకలు ఇస్తాను అవి ఇవ్వకపోగా వాళ్ళ యొక్క సొమ్ముతోనే కొనుక్కోవడానికి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయి. నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అంటినాయి. పప్పు ధాన్యాలు కొనుక్కునే పరిస్థితి లేదు, మంచి నూనె కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. పండగ ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాడు సామాన్య మానవుల్లో. ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేటివి కాదు. రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు. ఏ విషయంలో, రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడు మేలు చేయలేదన్నటువంటిది గణాంకాలతో సహా కూడా చూపించడం జరిగింది. తలసరి ఆదాయం దగ్గర నుంచి, జిఎస్టీ దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు కూడా వివరించడం జరిగింది. ఈయన ప్రజలకు సరిగా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనకు కనపడుతోంది. జిఎస్టీ గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా 10% పైగా జిఎస్టీస్ తగ్గినాయి. ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయన్నది కూడా స్పష్టంగా అవుతోంది. మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు. గతంలో అనేక సార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారని చెప్తే కూడా ప్రజలు ఏదో నేను మారాను అని పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమైనా కనపడుతుందేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ప్రజల యొక్క దీవెనలతో ఏప్రిల్లో ఎలక్షన్స్, దాదాపు మనకు మేలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ కోడ్ మనకు మార్చిలో వచ్చింది. ఏప్రిల్లో నిలబడిపోయినటువంటి వసతి దీవెన కానీ, డాక్రా రుణానికి లేనటువంటి వడ్డీ రుణాలు పడిపోయేటివి. మే నెలలో వచ్చేటువంటి విద్యా దీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఇచ్చేటువంటి డీజిల్ సబ్సిడీ ఇవన్నీ కూడా వచ్చేటివి. జూన్లోనే స్కూల్స్ తెరిచిన టైంలోనే అమ్మఒడి పడిపోయింది. జూలైలో విద్యా కానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు వచ్చేటివి. ఆగస్టులో మళ్ళా 2వ విడత విద్యా దీవెన, నేతనలకు నేతన హస్తం వచ్చేటువంటిది. సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయుత ప్రతి మహిళకు దాదాపు 18,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చి ఉండేది. అక్టోబర్లో రైతు భరోసా 2వ విడత వచ్చి ఉండేది. నవంబర్లో మళ్ళీ విద్యా దీవెన రైతులకు 0 వడ్డీకి సంబంధించినది జమ అయ్యిండేది. ఈ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన ఇవన్నీ తీసుకుని ఉంటే ఎంత డబ్బులు ప్రజలకు రావాల్సి ఉండేది. ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. ఈ 7 నెలల్లోనే మళ్ళా దాదాపుగా 1,20,000 కోట్లు అప్పు చేశాడు. ఇంతకుముందేమో 14 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఏం తప్పు ఉందని తేల్చడం జరిగింది. అన్ని కలిపితే, కార్పొరేట్ అన్ని కలిపితే కూడా 7 లక్షల కోట్లు లేదు. అందులో 3 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వంలోనే చేసినటువంటి అప్పులవి. అలా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.